ఎప్పటికప్పుడు 10 మందికి ఒక స్ఫూర్తినిచ్చి ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించాలి అనే విషయంలో కూడా అందరూ ఆలోచించాల్సిన కోరుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నా. నేను వాసవి పేరు నేను ఆ రోజు పెనుగొండకు పెట్టడమే కాకుండా వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసిన రోజున గుర్తించి ప్రభుత్వ ఫంక్షన్గా చేస్తే మా ఆడబిడ్డలందరూ ప్లే కార్డ్స్ తీసుకొచ్చి నాకు చూపించి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అదే మేము కోరుకునేది. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు ఇలాంటి ఒక పాజిటివ్గా ఆలోచించి చేసిన పనిని గుర్తించి 10 మందికి చెప్పగలిగితే అది ఒక పెద్ద టానిక్ మాకు. అక్కడి నుంచి ఇంకా ఒక 10 పనులు ఎక్కువ చేయడానికి, లేకపోతే చేసిన పని మర్చిపోతే మాకు కూడా నీరసం వస్తుంది. అంటే ఇప్పుడే మర్చిపోయారు, వీళ్ళెక్కడ గుర్తుపెట్టుకుంటారన్న ఆలోచన వస్తుంది. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి పాలసీ తీసుకొస్తే మీరు అభినందించాలి, చెడు పాలసీ తీసుకొస్తే ఖండించాలి. అప్పుడే మనం అందరం నిజమైన వారసులు అవుతాం పొట్టి శ్రీరాములు గారికి. లేకపోతే నిజమైన వారసులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీ అందరినీ చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. నా ఒక్కడి ఘనతే కాదు, ఎన్డీఏ, నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అందరి కూటమి, 3 పార్టీల కూటమి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీసుకుపోతున్నాం. నేను చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, కానీ ఈ 1.5 సంవత్సరాలు నేను చేసిన పనులు చూసిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. సంక్షేమ కార్యక్రమాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఎన్నోసార్లు చూశాను, కానీ 18 నెలల్లో 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఏకైక సమయం నా జీవితంలో ఇది. ఇది అయిన తర్వాత సుపరిపాలన. మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది చూసినప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఒకప్పుడు నేను టెక్నాలజీ అంటే ఈ దేశంలో ఎప్పటి నుంచో టెక్నాలజీని అడాప్ట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేశా. అప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు 420 అని. ఈయనకి ఏం తెలుసు అన్నారు. ఈరోజు ఆ ఒక్క విధానం ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ అయింది. 25 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ దేశానికి పోయినా అక్కడుండే వాళ్ళందరిలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యారంటే అది ఒక నిర్ణయం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల మన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నారు, ప్రపంచం అంతా వెళ్ళారు. ఇప్పుడు నేను ఆలోచించేది ఇంకొక లెవెల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ నేను సక్సెస్ అయితే ప్రపంచంలో ఒకప్పుడు జూయిష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు జూయిష్ కాదు, పొట్టి శ్రీరాములు గారు అనుకున్నాడు తెలుగు జాతి. ఇలాంటి మహనీయులను మనం ఒకసారి చూసుకుంటే, ఒక ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని కాపాడాడు, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, తెలుగు జాతి ఉనికిని కాపాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తుల గౌరవాన్ని, వాళ్లకు నిజమైన నివాళులర్పించాలంటే మీరందరూ కష్టపడి తెలుగు జాతి నెంబర్ 1గా ప్రపంచంలో గుర్తింపు వచ్చిన రోజున నేను ఆనందపడతా. అది ఎన్నో రోజుల్లో లేదు, 2047 ఇప్పటి నుంచి 22 ఏళ్లలో ఇది సాధించి తీరతామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. స్వాతంత్ర్య సమర యోధులు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు
ఆత్మార్పణ దినం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు కల్చర్, టూరిజం, సినిమాటోగ్రఫీ గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు డూండి రాకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు అజయ్ జైన్ గారు ఐఏఎస్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు ఎస్ సురేష్ కుమార్ గారు ఐఏఎస్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పోలీసు సిబ్బంది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సిబ్బందికి అందరికీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.